దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అయితే దీనికి ముందు క్లాసులో మనం భగవాన్ యొక్క జీవిత అనుభవ సారంలో నుంచి కొన్ని విశేషాలను మనం తెలుసుకొని ఉన్నాము. అందులో ముఖ్యంగా పాతాళలింగ ఆలయం దగ్గర భగవాన్లు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న క్రిమి కీటకాలు ఆయనకు కలిగించిన ఇబ్బంది, అది వాటి ప్రకారంగా కలిగించింది ఇబ్బంది, కానీ భగవాన్కి అది తెలియలేదు. ఎందుకు అంటే ఆయన దేహస్ఫురణ కోల్పోయి ఉన్నారు కాబట్టి. అలా ఆయన జీవితంలో ఆయనకున్న ప్రారంధాలను ఆ రూపంలో కడిగేసుకున్నారు. తర్వాత భగవాను ఆయన స్థితిని చూసి శేషాద్రి స్వామి అక్కడ ఉన్న ఒక ప్రముఖునికి చెప్పడం వల్ల ఆయన తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చోబెట్టి ఆయనకు ఆ గాయాలకు చికిత్స చేసి మళ్ళీ అక్కడనే కూర్చోబెట్టేస్తారన్నమాట. దాని తర్వాత భగవాను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నుంచి పక్కనే ఉన్న పూల తోటలోకి వెళ్తారన్నమాట. దాని తర్వాత అక్కడనే అంటే అరుణాచలంలోనే ఎన్నో స్థలాలను మారుతూ ఉంటారు. ఎందుకు అంటే ఒక స్థలంలో కూర్చొని ఆయన సాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బంది అంటే ఆయనకి ఇబ్బంది కాదు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కలిగిన ఇబ్బంది వల్ల ఆయన రకరకాల ప్లేసులు మారుస్తూ ఉండేదన్నమాట. ఇదే ఒక రీజను. రెండవది ఏంటి అంటే భగవాన్ ఎక్కడ కూర్చున్నా సరే సమాధి స్థితిలో ఉండేది. ఒక మహాత్ముడు అలా సమాధి స్థితిలో కూర్చుంటే ఆయన భౌతిక దేహానికి మాత్రమే కాదు, ఆయన కూర్చున్న ఆ స్థలానికి కూడా ఒక ఎనర్జీ వస్తుందన్నమాట. ఇలా భగవాను అనేక రకాలుగా ప్లేసులు మార్చుతూ స్థలాలు మార్చుతూ ఉండడం వల్ల అక్కడక్కడ ఆయన ఎనర్జీని స్థాపితం చేస్తున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే భూమికి కావలసిన శక్తిని అందిస్తున్నారు అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కూర్చొని సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తున్న ఒక స్వామి, ఒక పూజారి ఉమాదేవికి అభిషేకం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. అలా ఆయన ఒక 2-3 రోజులు బ్రాహ్మణ స్వామిని అంటే భగవాన్ రమణులను చూస్తారన్నమాట. చూసి ఈయన ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, ఈయనకి ఎవరో ఆహారం పెట్టడం లేదు, మరి ఈయనకు ఆహారం ఎలా అని చెప్పేసి ఆయనకు మనస్సు కలుగుతుందన్నమాట. అలా ఆయన భగవాన్కి ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం చేసిన పంచామృతం అంటే పాలతో చేసినవి, అంటే పాలు పెరుగు ఇలా చేసిన వాటన్నిటిని ఒక గ్లాస్లో తీసుకొని ఎత్తుకొచ్చి అక్కడ పెట్టేదన్నమాట స్వామి దగ్గర. బ్రాహ్మణ స్వామి సాధన చేసి అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చి గ్లాస్ పెట్టేసేది. అందులో ఎప్పుడో స్వామికి మెలక వచ్చినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు చూసి ఆ పాలను అలా తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసేదన్నమాట. అయితే అది కేవలం పాలతో మాత్రమే చేసిన అభిషేకం కాదు, అంటే పాలతో చేసిన అంటే ఉట్టి పాలు మాత్రమే కాదు అవి. అందులో పాలు, కర్పూరము, అలాగే నెయ్యి, నీళ్ళు, నూనె ఇలా అన్నీ కలిసి ఉండేటివి అన్నమాట. ఆ పాలను చూస్తే ఈ నేతితో అలాగే నూనెతో కూడా అభిషేకం చేస్తారు కదా అమ్మవారికి, అది పైన అలా తెట్టుగా తేలుండేది. అయినా సరే ఆయనకు దేహం మీద ఎటువంటి మమకారం లేదు కాబట్టి ఆయన తీసుకునే ఆహారం మీద కూడా ఆయనకి ఎటువంటి మమకారం ఉండేది కాదనమాట. అలా ఆయన అక్కడ వాళ్ళు తెచ్చిపెట్టిన పాలనే తాగి సాధన అంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. దాన్ని చూసిన ఇంకొక స్వామి ఆ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకుడు చూసి ఈ పంచామృతంలో కర్పూరము మిగిలిన వగైరా కలిసి ఉన్నాయి కాబట్టి ఇలా ఇవ్వకండి, రేపటి నుంచి స్వచ్ఛమైన పాలు కాగబెట్టి ఒక గ్లాస్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్తారన్నమాట. దాని తర్వాత నుంచి బ్రాహ్మణ స్వామికి స్వచ్ఛమైన పాలని ఇక్కడ తీసుకొచ్చి పెడుతూ ఉండేవారు. ఇలా భగవాను ఏ ప్లేస్లో కూర్చున్నా, ఏ స్థలంలో కూర్చున్నా సరే ఆయన నిరంతరము సమాధి స్థితిలోనే ఉండేవారు. అంటే ఆయన యొక్క సహజమైన స్థితిలో ఉండేవారు. అప్పుడు భగవాను ఎప్పుడో ఆయనకు దేహం మీద ఒక ఎరుక వచ్చినప్పుడు కళ్ళు తెరిచేవారు, లేదు అంటే ఆయనదైన సహజ స్థితిలో ఉండిపోయేవారు. ఒక్క భగవాన్ రమణులది మాత్రమే కాదు మాస్టర్స్, ప్రతి ఒక్కరిది కూడా సహజమైన స్థితి అంటే ఏంటి అంటే ఆత్మస్థితి. మనం ఆత్మస్థితిలో ఉండడమే మన సహజమైన స్థితి. ఎందుకు అంటే మనము ఈ లోకానికి ఒక ఆత్మగానే వస్తాము. బాగా గమనించినట్లయితే మనము ఈ దేహం మీద మమకారం పెట్టేసుకొని ఇది నాది
ఇది నాది, ఈ బంధాలు నావి, ఈ వస్తువులు నావి అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం బాగా గమనించాము అంటే అసలైన సత్యం ఏంటి అంటే ఏదో ఒక రోజు మనం ఈ దేహాన్ని వదిలిపెట్టేయాలి. శాశ్వతంగా నిలిచేది ఏది అంటే ఆత్మ మాత్రమే. అటువంటి ఆత్మతో మనం సదా అనుసంధానమై ఉండడమే మన సహజమైన స్థితి. మనది కాని స్థితి అంటే దేహంతో కలిసి ఉండడం, మన సహజ స్థితి అంటే ఆత్మతో కలిసి ఉండడం. ఇక్కడ భగవాన్ రమణులు ఆయన సహజ స్థితిలో ఉన్నారు. ఆయన వలనే మనం కూడా మన సహజ స్థితిలోకి రావాలి అంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మ అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎలా? ఎక్కడో చదివితేనో ఎక్కడో వింటేనో కాదు, అనుభవపూర్వకంగా సాధన చేసి మనము ఆత్మస్వరూపులమన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన జీవితము మారిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము అందంగా రెడీ అయ్యాం, అద్దం ముందుకు వెళ్ళి నిల్చుకున్నాం, అద్దానికి బాగా దుమ్ము పట్టిపోయింది. ఇప్పుడు మనము అద్దం ముందు వెళ్ళి నిల్చుకొని అద్దానికి ఉన్న దుమ్ము కారణంగా మన రూపురేఖలు సరిగా కనిపించడం లేదు. మనం ఏం చేస్తాము? అరే నేను రెడీ అవ్వడంలోనే ఎక్కడో లోపం ఉందని చెప్పేసి ముందు రెడీ అయ్యింది కాకుండా మళ్ళీ తర్వాత మార్చుకుంటాం, మళ్ళీ వెళ్ళి చూస్తాం, మళ్ళీ మసకగానే కనిపిస్తుంది. అసలు లోపం ఎక్కడుంది, పొరపాటు ఎక్కడుంది అని గమనించాం. లోపం ఎక్కడుంది? నిజానికి అద్దానికి పట్టిన దుమ్ములో ఉంది. మనం ఏం చేస్తాము? నేనే సరిగా రెడీ అవ్వలేదేమో అని రకరకాలుగా మనల్ని మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాము. అయితే ఒకానొక సందర్భంలో మనకు అవగాహన వస్తుంది, ఇన్ని రకాలుగా మార్చి నేను రెడీ అవుతున్నా, ఎందుకు నాకు పర్ఫెక్షన్ రావడంలా, ఎందుకు నేను కరెక్ట్గా వెళ్ళడంలా అని ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకేమని. మనం క్లీన్ చేయాల్సింది, మార్చుకోవాల్సింది శరీరాన్ని కాదు, అద్దాన్ని అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు అద్దానికి ఉన్న దుమ్ముని తీసేసినప్పుడు మన ప్రతిబింబం అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనకు మన పని వల్ల మనం చేసిన ఇన్నిసార్లు మనం మార్చి రెడీ అవ్వడం వల్ల మనం చేసిన ఫూలిష్ పనికి, తెలివి తక్కువ పనికి మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం. ఇదే విధంగా మన ఆత్మస్థితిలో కూడా జరుగుతుంది. మన ఆత్మకు అహంకారం అనే దుమ్ము పట్టేసి ఉంది, మాయ అనే దుమ్ము పట్టేసి ఉంది. దాన్ని మనం కడిగి క్లీన్ చేయకుండా భౌతిక దేహాన్ని మార్చుకుంటున్నాం. ఎంతసేపటికి సమస్యలు వచ్చింది అంటే భౌతిక దేహాన్ని మార్చుకుంటున్నాం, కష్టాలు వచ్చినాయంటే భౌతిక దేహం, అనారోగ్యం వచ్చిందంటే భౌతిక దేహం. ఇలా మనం ఎదురుగా ఉన్న ఆత్మప్రకాశం అంటే ఆత్మప్రకాశం అనే అద్దానికి పట్టి ఉన్న అహంకారం, మాయ అనే దుమ్మును దులపకుండా మనల్ని మనం మార్చుకుంటున్నాం. రకరకాల అలవాట్లను నేర్చుకుంటున్నాం, రకరకాల పద్ధతులను నేర్చుకుంటున్నాం, రకరకాల ఆచారాలు నేర్చుకుంటున్నాం. అది పాటిస్తే ఇది వస్తుంది, ఇది పాటిస్తే ఇది వస్తుంది అని మార్చుకుంటూ తిరుగుతున్నామే కానీ వాస్తవానికి ఆత్మకు ఉన్న దుమ్మును మాత్రము క్లీన్ చేయాలని అనిపించడం లేదు. ఎప్పుడు మనకు అనిపిస్తుంది? మనకు అవగాహన పెరిగినప్పుడు అనిపిస్తుంది. ఆ అవగాహన ఎప్పుడు పెరుగుతుంది? మనం సాధన చేసినప్పుడు ఆ అవగాహన పెరుగుతుంది. అప్పుడు ఆ ఆత్మకు ఉన్న ఆ దుమ్ము అంటే అహంకారం అన్న దుమ్ము, ఆ మాయ అన్న దుమ్ము ఎప్పుడైతే క్లీన్గా తొలగిపోతుందో అప్పుడు ఆత్మ ప్రకాశించడం మొదలవుతుంది. అప్పుడు మనము పూర్తిగా ఆత్మతో అనుసంధానం అయిపోతాము. ఆత్మతో అనుసంధానం అయిపోయి మనం కూడా సమాధి స్థితిలోకి వెళ్తాము. సమాధి స్థితిలోకి వెళ్ళడము అంటే ఏంటి అంటే మనకు ఉన్న ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకడము. ఎటువంటి ప్రశ్నలు? అసలు ఈ సృష్టి ఏంటి, ఈ దేవుడేంటి, జీవుడేంటి, ఆత్మ ఏంటి, అసలు ఈ భూమి మీద జీవుడు రావాల్సిన అవసరం ఏంటి, ఈ భూమిలాగే ఇంకేమన్నా లోకాలు ఉన్నాయా, ఇటువంటి సృష్టి యొక్క రహస్యమైన అన్ని విషయాలకు సమాధానాలు ఆత్మ నుంచే మనకు తెలుస్తూ ఉంటాయి. మనం ఎక్కడా వినం, ఎక్కడా చదవం, కానీ మన ఆత్మ ఆ సత్యాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? మనం ఆత్మను ప్రకాశింపచేసినప్పుడు. మన ఆత్మ అన్ని భ్రమల నుంచి, అన్ని మాయల నుంచి, అన్ని అహంకారాల నుంచి బయటకు తొలగిపోయి ఆత్మను తాను స్వయంగా శుద్ధి చేసుకొని తనలో ఉన్న ప్రకాశాన్ని బయటకు తీసినప్పుడు అది ఎప్పుడు వస్తుంది? సాధన ద్వారా వస్తుంది. అలా భగవాన్ రమణులు ఎప్పుడు తనదైన సహజ స్థితిలో ఉండేవారు. ఇలా ఆయన సహజ స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు
రమణులు పూల తోటలోకి వెళ్ళి ఉంటారన్నమాట. అలా అక్కడ పూల తోటలో ఉన్నప్పుడు కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో అరుణాచలంలో చాలా గొప్పగా చేస్తారు. కార్తీక మాసం మొత్తం చాలా అద్భుతంగా చేస్తారన్నమాట. అప్పుడు అక్కడ కార్తీక దీపం వెలిగిస్తారు. అయితే ఆ దీప దర్శనానికి దేశం నలుమూలల నుంచి ఎంతోమంది జనం వస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ వచ్చిన జనమంతా ఇక్కడ భగవాన్ రమణులకు ఆ ఆత్మ ప్రకాశం జరుగుతుంది. ఆయనలో ఉన్న ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశానికి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు, భక్తులు, యాత్రికులే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆకర్షితులైపోతూ ఉన్నారన్నమాట. ఆయన యొక్క ఆత్మ ప్రకాశానికి పశుపక్షాదులు సైతం, ప్రకృతి సైతం, ప్రతి ఒక్క జీవుడు భగవాన్ రమణుల వైపే ఆకర్షితులైపోతూ ఉన్నారు. అలా ఆ దీపాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. అట్లా జనం ఎక్కువైపోతూ ఉన్నారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న ఒక నాయనారు, ఆయన పేరు ఉద్దండి నాయనారు. ఆయన ఏం చేస్తారు అంటే గుంపులుగా వచ్చేస్తున్నారు. ఈయనేమో అలా కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉండిపోయినారు. ఈ గుంపు మొత్తాన్ని సరిగ్గా అంటే అందరూ ఒక్కసారి వచ్చి బ్రాహ్మణ స్వామి మీద పడిపోకుండా ఒకరి వెనక ఒకరు రాండి అని చెప్పేసి కట్టెలు కట్టి, అంటే చుట్టూ ఒక క్యూ లైన్ లాగా కట్టెలు కట్టి ఈ క్యూ లైన్లో వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేవారు అనమాట. ఎవరు? ఉద్దండి నాయనార్. అసలు ఎవరు ఈ ఉద్దండి నాయనారు అంటే తిరుమణి అనే ఒక గ్రామానికి చెందిన ఆయన. ఈయన గొప్ప పండితుడు, చాలా దైవభక్తి ఉన్నవాడు. అలాగే ఈయనకు ఒక ఆశ ఉండేది. ఒక ఆశ ఉంటుందన్నమాట. ఏంటి? ఆత్మ అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అని ఈయనకు ఒక కోరిక ఉండేది. అయితే ఈయన ఎన్నో గ్రంథాలను చదువుతాడు. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు కూడా చేస్తాడనమాట. ఎన్ని చేసినా సరే ఆయనకు తృప్తి కలగదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే 1896 సంవత్సరంలో తిరువణ్ణామలై వస్తాడు, అంటే అరుణాచలం వస్తాడు. అరుణాచలం వచ్చి ఆ అరుణాచలంలో ఉన్న ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వచ్చి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి మొదలు పెడతాడు. అక్కడే పూల తోటలో ఉన్న బ్రాహ్మణ స్వామిని చూస్తాడు. చూడంగానే ఈ ఉద్దండి నాయనార్ మనసులో ఒక కోరిక మెదులుతుందన్నమాట. ఏంటి? నేను ఇన్ని రోజులు చేసిన పాండిత్యము వ్యర్థం, నాకున్న దైవభక్తి కూడా వ్యర్థమే. నేను ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేశాను, అవన్నీ కూడా వ్యర్థమే. నా మనసులో ఉన్న తృష్ణ, కోరిక ఏదైతే ఉందో అది కేవలం ఈయన వల్ల మాత్రమే నెరవేరుతుంది అని ఆయన లోపల నుంచి ఒక వాయిస్ బయటకు వస్తుందన్నమాట. ఇంకా ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని, అప్పుడు ఈ ఉద్దండి నాయనార్ ఏం చేస్తారు అంటే వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలిగకుండా ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్రమ పద్ధతిలో వచ్చి స్వామిని దర్శించుకునే విధంగా, అలాగే స్వామికి కావాల్సిన వాటిని సమకూర్చి ఆయన పక్కనే కూర్చొని చూసుకునేవారు అన్నమాట. అయితే ఒకానొక సందర్భంలో భగవాన్ రమణుల ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ఈ ఉద్దండి నాయనార్ గురించి భగవాన్ రమణ మహర్షి ఒక మాట అంటారు. ఏంటి అంటే, ఈ ఉద్దండి నాయనారు వైరాగ్యమూర్తయ్య అంటారన్నమాట. అంటే అంతగా ఈ నాయనార్లో వైరాగ్య భావం వచ్చేసి ఉంటుందన్నమాట. అలా భగవాన్ రమణుల్ని ఉద్దండి నాయనారు మొట్టమొదటి సేవకుడిగా, లేదు అంటే మొట్టమొదటి శిష్యుడిగా చూసుకుంటూ భగవాన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ నాయనార్కు మొదట స్టార్టింగ్లో ఎలాగైనా సరే ఈ బ్రాహ్మణ స్వామి దగ్గర మనం దీక్ష తీసుకుందాం, దీక్ష తీసుకొని దాన్ని మనం పాటిస్తూ ఉన్నాము అంటే మనము ఆత్మస్థితిని చేరుకోవచ్చు అన్న ఒక కోరిక ఉండేది. కానీ ఈయనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? భగవాన్ కళ్ళు తెరవడం లేదు, మాట్లాడడం లేదు. మరి ఈయన నాకు దీక్ష ఎలా ఇస్తాడు? సరే పోతే పోనీలే, ఈయన నాకు దీక్ష ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నేను ఈయనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన భగవాన్ రమణులకు అంకితం అయిపోతారన్నమాట. అలా ఆయన మొదటి శిష్యుడు అవుతాడు.
తర్వాత ఇంకొక కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి రోజు అన్నామలై తంబిరాన్ అనే ఇంకొక సేవకుడు ఆయన ఎలా వస్తాడు అంటే, ఈయన ఏం చేసేది, చాలా కఠినమైన నియమాలు పాటించేది ఆధ్యాత్మిక సాధనలో. అలాగే మహాదేవుని గురించి అద్భుతమైన శైవ గీతాలను ఆలపిస్తూ ఉండేదన్నమాట. అలాగే మహాత్ముల గురించిన వారి యొక్క జీవిత చరిత్రలను పాటల రూపంలో పాడుతూ భిక్షం ఎత్తుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండిపోయేవారు అన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడైనా ఆకలి అయ్యింది అంటే భిక్షం ఎత్తుకొని ఆ పూటకు ఆహారం తినేసి ఉండిపోయేవారు. ఇలా ఉన్న ఆయన అలా అరుణాచలం గుడిలోకి వచ్చినప్పుడు ఈయన కూడా భిక్షాటన చేసి ఆ ఆహారాన్ని తీసుకొచ్చుకొని అరుణాచలం గుడిలో కూర్చొని తింటూ ఉంటారు. ఆ విధంగా ఆహారం తింటూ ఒక్కసారి బ్రాహ్మణ స్వామిని చూస్తారన్నమాట. చూడగానే ఈ బ్రాహ్మణ స్వామికి ఆకర్షితులైపోతారు. ఎవరు? అన్నామలై తంబిరాన్ అనే ఆయన. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు భిక్షాటన చేసుకొని వచ్చి రోజుకు ఒక్కసారైనా స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. అలా దర్శనం చేసుకుంటూ ఆయన కూడా భగవాన్ రమణులకు పరిచారకుడిగా అయిపోతాడు. ఇలా ఇద్దరు పరిచారకులుగా తయారవుతారన్నమాట. వీళ్ళిద్దరూ భగవాన్ రమణులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. ఆయన ఎప్పుడైనా కళ్ళు తెరిచినప్పుడు వీళ్ళు భిక్షాన్నం తీసుకొచ్చి భగవాన్కు పెడితే ఆ పెట్టిన ఆహారాన్ని తినేసి మళ్ళీ అలా కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేదన్నమాట. అయితే ఈ భగవాన్ యొక్క కీర్తి దిశల వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. అయితే పక్కనే ఉన్న గురుమూర్తం అనే ఒక మఠం ఉండేదన్నమాట. ఆ మఠాధిపతి ఏం చేశాడు అంటే, ఈ బ్రాహ్మణ స్వామి గుళ్ళో కూర్చొని సాధన చేసుకుంటూ ఉన్నాడు అంటే వచ్చే భక్తులందరూ అలా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం కలగడం లేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ బ్రాహ్మణ స్వామిని మా మఠంలో అంటే గురుమూర్తం అనే మఠంలో తీసుకొచ్చి పెట్టుకున్నాము అంటే ఈయన ద్వారా నేను సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు. ఎవరు? ఆ మఠానికి యజమాని. వెంటనే ఉద్దండి నాయనార్తో మాట్లాడతాడు అన్నమాట. అప్పుడు ఉద్దండి నాయనార్ ఏమంటాడు అంటే, నేను ఎప్పుడూ భగవాన్తో మాట్లాడలేదు కాబట్టి ఈ విషయంలో నేను మీకు ఏ సహాయం చేయలేనంటారు. అలాగే అన్నామలై తంబిరాన్ గారితో మాట్లాడతారు. అప్పుడు తంబిరాన్ గారు ఏమంటారు అంటే, ఇక్కడ ఉంటే చలికి అలాగే ఎండకు గాలికి మేము ఇబ్బంది పడుతున్నాం, అదే మఠానికి వెళ్ళామంటే కొంచెమైనా సౌకర్యవంతంగా ఉంటుంది భగవానికి అని చెప్పేసి భగవాన్ని ఒప్పించి గురుమూర్తానికి తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత గురుమూర్తంలో ఎక్కడ ఉన్నా భగవాను కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోనే ఉండేవారు. అలా ఆ గురుమూర్తంలో ఒక మహాత్ముని సమాధి ఉంటుంది. ఆ సమాధి మీద ఒక ఆలయం గట్టి ఉంటుంది అన్నమాట. ఆ ఆలయం దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటారు భగవాను. అక్కడ నేల మొత్తము చాలా చెమ్మగా తేమగా ఉండడం వల్ల ఇప్పుడు పాతాళలింగ ఆలయం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉండిందో ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి. చీమలు చెదలు ఏం గుట్టినా సరే ఆయన బాహ్య స్మృతిని పొందకపోయేదన్నమాట. అలా స్వామి జుట్టు క్రమక్రమంగా జటలుగా కట్టేసేది. గోళ్ళు విపరీతంగా పెరిగిపోయి ఉండదన్నమాట. ఇలా ప్రతిరోజు స్వామి దేహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉద్దండి నాయనార్ గారు చూసుకుంటూ ఉండేవారు. అలా ఆయన గోడకు ఆనుకొని కదలకుండా కూర్చోవడం వల్ల ఆ గోడ మీద నల్లగా ఒక మచ్చ లాంటి ఆకారం ఏర్పడిపోయిందన్నమాట. అప్పుడు ఒకరోజు భగవాన్ రమణులు లేచి అక్కడి నుంచి వెళ్ళి ఆయన మలమూత్రాదుల కోసం అంటే బాత్రూమ్కి వెళ్ళడం కోసం అక్కడి నుంచి లేచి వెళ్ళాడనమాట. అలా వెళ్ళిన తర్వాత ఈయన వచ్చేసరికి ఆ గోడ మీద ఉన్న అంటే భగవాన్ ఆనుకొని కూర్చొని ధ్యానం చేసుకుంటూ అంటే సమాధిలో ఉన్నప్పుడు ఆయన శరీరం యొక్క ఆనుకోవడం వల్ల ఆయన శరీరము ఆ గోడకి ఒక మచ్చలాగా పడుతుంది. అయితే వీళ్ళందరూ ఏం చేసినారు, ఆ గోడ మీద ఉన్న మచ్చకి పూజలు చేయడం మొదలు పెట్టారన్నమాట. అప్పుడు భగవాన్ దాన్ని చూసి అక్కడి నుంచి ఇంకొక స్థలంలో కూర్చుంటారు. అయితే ఎప్పుడు అంటే గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి కాదు, భగవాన్ ఒక్కసారి కూర్చున్నారు అంటే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి కూడా అలాగే కూర్చునేది.
అయితే ఈ సేవకులు ఏం చేసేది అంటే బలవంతంగా స్వామికి అంటే భౌతిక దేహాన్ని కాపాడుకోవడం కోసం బలవంతంగా ఆయనకు ఏదో ఒక పానీయాన్ని తాకిస్తూ కాపాడుకుంటూ ఉండేది. ఇలా ఆయన కదలకుండా అలాగే కూర్చోవడం వల్ల, మాట్లాడకుండా కూర్చోవడం వల్ల ఎప్పుడైనా ఆయన బాహ్య స్మృతిని పొందినప్పుడు కాళ్ళు చాపి నడవాలి అంటే కూడా ఆయనకు శరీరం సహకరించిపోయేది. ఏదైనా మాట్లాడదామంటే ఆయన గొంతులో నుంచి మాట వచ్చేది లేదనమాట. అనుకుంటూ ఉండేది, అంటే నోట్లో నుంచి మాట రాక అప్పటిదాకా ఏం మాట్లాడకపోయేసరికి గొంతు కూడా మూగపోయేదన్నమాట. కొన్ని సందర్భాల్లో భగవాన్ రాసి చూపించేదన్నమాట. అలా ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ తంబిరాన్ గారికి భగవాన్ని చూడంగానే సాక్షాత్తు అరుణాచలేశ్వరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే భగవాన్కి గంధం పూసేసి ఆయన దగ్గర కూర్చొని మంత్రాలు చదువుతూ ఆయనకి హారతి ఇచ్చి ఒక విగ్రహానికి పూజ చేసినట్లు చేస్తాడన్నమాట. అప్పుడు భగవాన్ ఏం చేస్తాడు అంటే కళ్ళు తెరిచి ఆ గోడ మీద, ఇప్పుడు భగవాన్ కూర్చొని లేచి వెళ్ళిన ఆ గోడ మీద రాస్తాడనమాట. ఏం రాస్తారు అంటే దీనికి చేసిన సేవలు చాలు ఇంకా అని చెప్పేసి తమిళంలో రాస్తారు. అప్పుడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని చదివి, అంటే మేము చేసిన పని భగవాన్కి అంగీకారం కాదు అనుకొని సైలెంట్గా వదిలేస్తారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఆనందపడతారు, ఏంటి భగవాన్కు తమిళం కూడా తెలుసు అని. అలా భగవాన్ రమణులను దర్శించుకోవడానికి భక్తులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. అలా వచ్చే భక్తులు ప్రసాదాలు, పళ్ళు, కానుకలు ఎన్నెన్నో తీసుకొచ్చేదన్నమాట. అవన్నీ ఈ మఠ యజమాని తీసుకొని భగవాన్ దగ్గరికి మాత్రం భక్తుల్ని పంపిస్తూ ఉండేది ఉట్టి చేతులతో. అలా రద్దీ ఎక్కువైపోతూ ఉండేది. అయితే ఈ తంబిరాన్ గారు అక్కడ ఉన్న ఆ భక్తులను కట్టడి చేయలేకపోతూ ఉండేదన్నమాట. అంటే అంత అధికంగా అయిపోతూ ఉండేది. తర్వాత ఇంకేం చేస్తారు అంటే ఈ అన్నామలై తంబిరాన్ గారికి నేను మా సొంత ఊరు వెళ్తున్నాను, ఒక వారం రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పేసి వెళ్తారన్నమాట. ఆయన ఎవరికి నాయనార్ గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన వెళ్ళిన కొంతకాలానికి ఈ ఉద్దండి నాయనార్కు వాళ్ళ సొంత ఊరు నుంచి టెలిగ్రామ్ వస్తుంది, వెంటనే నువ్వు మీ గ్రామానికి రావాలి అని చెప్పేసి. ఇక అక్కడి నుంచి ఈ ఉద్దండి నాయనార్ కూడా వెళ్ళిపోతారన్నమాట. అయితే ఈ మఠంలో ఉన్న గురుమూర్తం మఠంలో ఉన్న వాళ్ళే భగవాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఎంత చూసుకున్నా వాళ్ళంతా డబ్బుల కోసం చూసుకునేది. కానీ తంబిరాన్ గారు అలాగే నాయనార్ గారు చాలా జాగ్రత్తగా శిష్యులుగా చూసుకున్నారు. వాళ్ళకి చాలా తేడా ఉండేదన్నమాట. అన్ని సమయానుకూలంగా జరిగిపోతూ ఉన్నా సరే భగవాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక శిష్యుడు లేకుండా పోయిందన్నమాట. దాని తర్వాత అలా కొద్ది రోజులు అయిన తర్వాత పళనిస్వామి అనే ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. ఆయన మలయాళీ సాధువు. ఈయన అరుణాచలంలో సాధన చేసుకుంటూ ఉంటారు. అయ్యంగుళం వీధి అనే ఒక వీధిలో ఈయన విఘ్నేశ్వరుణ్ణి అంటే వినాయకుడిని సేవించుకుంటూ ప్రతిరోజు వినాయకుడిని ధ్యానించుకుంటూ ఉండిపోతారన్నమాట. అలా ఉన్న ఆయనకు శ్రీనివాస అయ్యర్ అనే ఒక ఆయన పళనిస్వామికి చెప్తాడు, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఈ రాతి విగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నావు? ఈ రాతి విగ్రహానికి నువ్వు పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితమో కలగదు. అలా అక్కడ అది గురుమూర్తం అనే మఠంలో నుంచి మనం బ్రాహ్మణ స్వామి ఉన్నారు. కరచరణాదులకి మాంసాలతో మనకు అనుగ్రహించినందుకు వెలిగిపోతున్నారు. వారి సేవించుకున్నావు అంటే మనం తెలుసుకోవడానికన్నమాట. అది వినాంగాలలో మనకి ఇచ్చిన జ్ఞానానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అక్కడికి ఈ విషయాలు వెళ్ళేసరికి మీతో చెప్పడానికి మీతో సమాధిలో ఈ విషయాలన్నింటినీ చర్చించుకోవడానికి నాకు ఆనంద బాష్పాలు ఈ అద్భుతమైన అవకాశానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా జీవితాన్ని ఈ క్షణం నుంచి పూర్తిగా మీకే అంకితం చేసుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకు నా జీవితానికి గమ్యం కూడా మీరే అని నేను అర్థం చేసుకున్నాను. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆ క్షణం నుంచి పళనిస్వామి భగవాన్ రమణులకు ఆయన జీవితాన్ని అంకితం చేసుకుంటారన్నమాట. ఒకానొక సందర్భంలో భగవాన్ రమణుల ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు అడుగుతారు, ఎవరిని? పళనిస్వామిని. మీరు భగవాన్కు అంతగా అంకితం అయిపోయారు కదా, అసలు మీరు ఏ భావంతో భగవాన్కి అంకితం అయిపోయారు అని అడగంగానే దానికి పళనిస్వామి చెప్తారు, నేను
భగవాన్ని చూడగానే ఈయనే నా తల్లి, ఈయనే నా తండ్రి, ఈయనే నా దైవం, నా గురువు, నా సకుడు, నా స్నేహితుడు, సమస్తము నాకు ఈయనే అనిపించింది. ఈయనను ఈ ఒక్క క్షణం కూడా వదిలి ఉండకూడదు అన్న అచంచలమైన విశ్వాసము నా హృదయ అంతరంగంలో నుంచి వచ్చేసింది. ఈయనను నేను సేవించాను అంటే నా అంత అదృష్టవంతుడు లేడు అన్న ఒక అవగాహన నా లోపల నుంచి వచ్చింది అని చెప్తాడన్నమాట. అలా ఆయన వచ్చిన క్షణం నుంచి పళనిస్వామి చివరి క్షణం వరకు భగవాన్ రమణులను వదిలిపెట్టలేదన్నమాట. ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు అంటే ఈ భగవాన్ రమణులు అలా సమాధి స్థితిలో ఉండేది. పళనిస్వామి భిక్షాటన కోసం బయట వెళ్ళినప్పుడు భగవాన్ ఉన్న ఆ గుడికి తాళం పెట్టి భగవాన్ని లోపల కూర్చోబెట్టి బయట గొళ్ళెం పెట్టి తాళం పెట్టేసి భిక్షాటన కోసం వెళ్ళేది. మళ్ళీ వచ్చిన తర్వాత తాళం తీసి ఆ భిక్షాన్నం తీసుకెళ్ళి భగవాన్కి పెట్టేదన్నమాట. అలా ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గ్రంథాలను అలాగే కొన్ని అద్భుతమైన పుస్తకాలను తీసుకొచ్చి ఎప్పుడైనా భగవాను కళ్ళు తెరిచి అలా కూర్చున్నారు అంటే ఆయన సమక్షంలో కూర్చొని వాటిని చదివి వినిపిస్తూ ఉండేది. అప్పటి వరకు భగవాన్ రమణులు పెరియ పురాణం తప్ప మరి ఏ ఇతర గ్రంథాలను చదవలేదన్నమాట. అలా పళనిస్వామి భగవాన్ రమణులను సేవించుకుంటూ ఉంటారు. తర్వాత తిరువణ్ణామలైలో ఒక హెడ్ ఆఫీస్లో అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న వెంకటరామయ్యరు ఒకరోజు గురుముహూర్తం వెళ్ళి భగవాన్ని దర్శనం చేసుకొని, భగవాన్ ఈ రోజు నుంచి నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను అని చెప్పేసి భగవాన్కి నమస్కరించి ఆయన శిష్యుడిగా మారాలి అనుకుంటాడు అన్నమాట. అలా ప్రతిరోజు వచ్చి భగవాన్ని దర్శించుకొని వెళ్తూ ఉండేది. ఒకరోజు భగవాన్ రమణులు గోడ మీద రాసున్న ఆ అక్షరాలను చూస్తాడు. తమిళంలో రాశారు, ఇక చాలు మీరు దీనికి చేసింది ఇక చాలు అని తమిళంలో రాశారు కదా, దాన్ని చూస్తారన్నమాట. అప్పుడు ఈయన వెంకటరామయ్యకు ఒక ఆలోచన వస్తుంది. అసలు భగవాన్ ఎవరు? అందరూ బ్రాహ్మణ స్వామి అని పిలుస్తున్నారు. అసలు ఈయన పేరేంటి? ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన పుట్టుక ఏంటి తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది. అప్పుడు భగవాన్ అడుగుతారన్నమాట. ఎవరు? వెంకటరామయ్యరు. భగవాన్ మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భగవాన్ అని అప్పటికి భగవాన్ కదా ఆయన బ్రాహ్మణ స్వామి మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి భగవాన్ కళ్ళు తెరిచి అలా చూసి మౌనంగా ఉండిపోతారన్నమాట. అప్పుడు ఈయన వెంకటరామయ్యర్ ఏం చేస్తారు అంటే, మీరు వీటికి సమాధానాలు చెప్పలేదు అంటే నేను ఆహారం కూడా తినను, మీరు చెప్పేంత వరకు నేను తిండి తినను అని చెప్తారన్నమాట. దానికి భగవాన్ రమణ మహర్షి చెప్పకపోయేసరికి ఈ వెంకటరామయ్యరు ఒక కాగితము ఒక పెన్సిల్ తీసుకొచ్చి ఇస్తారన్నమాట. అప్పుడు పళనిస్వామి పెరియ పురాణం ఇస్తాడు. దాన్ని ఒత్తుగా పెట్టుకొని ఇంగ్లీష్లో ఆయన ఊరి పేరు రాస్తారన్నమాట. ఊరి పేరు రాసి మధ్యలో భగవాన్ రమణుల ఊరేంటి? తిరుచెళ్ళి కదా. కానీ భగవాన్ రమణులు దానిని ఇంగ్లీష్లో రాయడం వల్ల తిరుచెళ్ళి అని రాయకుండా తిరుచెళ్ళ అని రాస్తారన్నమాట. అప్పుడు అది చదివిన వాళ్లకు అర్థం కాదు. వీళ్ళు మళ్ళీ మీరు ఏం రాసినారో మాకు అర్థం కావడం లేదు భగవాన్ అని చెప్పినప్పుడు అప్పుడు భగవాన్ ఏం చేస్తారంటే పెరియ పురాణం తీసి అందులో ఉన్న సుందరరామమూర్తి ఆయన తిరుచెళ్ళి అనే గ్రామంలో జన్మిస్తారు, ఆయన గురించి చూపిస్తారన్నమాట. అప్పుడు దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అంటే భగవాను తిరుచెళ్ళి గ్రామం నుంచి వచ్చారు అన్న సత్యాన్ని అర్థం చేసుకుంటారన్నమాట. అయితే గురుముహూర్తంలో ఉన్న ఆ యజమాని, మఠానికి ఉన్న యజమాని చేస్తున్న పనులను భగవాను అంగీకరించకపోయేదన్నమాట. ఇక అక్కడి నుంచి భగవాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పక్కనే ఉన్న మామిడి తోట నుంచి ఇంకొక యజమాని వచ్చి, భగవాన్ నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను, మీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించను, మీ దగ్గర నుంచి కానీ మీ భక్తుల దగ్గర నుంచి కానీ ఒక్క పైసా నేను తీసుకోను, నా కోరిక ఒకటి, మీరు వచ్చి మా మామిడి తోటలో ఉండండి, మీకు ఎటువంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి బ్రాహ్మణ స్వామిని బతిమలాడి తీసుకెళ్ళి తోటలో ఉంచుతారన్నమాట. అప్పుడు ఆ తోటలో ఉన్న తోటమాలి వాళ్ళతో చెప్తారు, తోట యజమాని ఏం చెప్తారు అంటే, ఎవరైనా సరే భగవాన్ అంటే బ్రాహ్మణ స్వామికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, ఈ కాని సమయంలో ఆయన్ను చూడడానికి ఎవరు వచ్చినా మీరు లోపలికి ప్రవేశించనీయద్దు అని చెప్తారన్నమాట. సరే అని చెప్పేసి ఆయన అలా మామిడి తోటలో ఉండి సమాధి స్థితిలో ఉండేవారు. అక్కడ కూడా పళనిస్వామిది ఒకటే పని, భిక్షాటన చేసుకోవడం, ఆహారం తీసుకురావడం, స్వామికి పెట్టడం, అక్కడ ఉన్న గ్రంథాలు చదివి స్వామికి వినిపిస్తూ ఉండడం. అలా ఉన్నప్పుడు ఒకానొక రోజు పళనిస్వామి భిక్షాటన కోసం బయటకు వెళ్తారన్నమాట. అప్పుడు
బ్రాహ్మణ స్వామి అంటే భగవాన్ రమణులు కళ్ళు తెరుచుకొని ఒక చింత చెట్టు కింద కూర్చో ఉంటారు. అప్పుడు అంటే భగవాన్ రమణుల ఆ మామిడి తోటలోకి వెళ్ళేసరికి అక్కడే ఉన్న కొన్ని చింత చెట్లు, మామిడి చెట్లు విపరీతంగా కాయలు కాయడం మొదలుపెట్టాయి అన్నమాట. ఆ పంటను చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈర్ష్య కలుగుతుంది. అయితే కొంతమంది దొంగలు ఏం చేస్తారు అంటే, ఎలాగైనా సరే మనం ఈ మామిడి తోటలో ఉన్న ఈ మామిడి పండ్లను, అలాగే ఈ చింతపండ్లను, చింతకాయలను అన్నిటినీ తెంపుకొని పోవాలని కొంతమంది దొంగలు పడతారు ఆ తోటలో. పడేసరికి అక్కడ ఉన్న ఇంకొక అంటే ఆ దొంగల గుంపులో ఉన్న ఇంకొకడు, ఇక్కడ ఒకడు కూర్చో ఉన్నాడు, మరి వీడేమన్నా మనల్ని ఆపుతాడేమో అన్నప్పుడు ఆ గుంపులో ఇంకొకడు ఏమంటాడు అంటే, ఏం పర్వాలేదు, అతని కళ్ళలో ఇంత కారం కొడదాము, మన పని మనం చేసుకుందామని చెప్తారనమాట. ఆ గుంపులోనే ఉన్న ఇంకొక వ్యక్తి ఏమంటాడు అంటే, లేదు ఇతన్ని చూస్తుంటే మనకి ఏ అపకారం చేసేలాగా లేడు, కాబట్టి మనం ఇతని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మన పని మనం కానిచ్చుకుందాము అని చెప్పేసి ఆ దొంగలు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారన్నమాట. అలా ఆ దొంగలు ఆయన్ను కట్టేసి ఆయన కంట్లో కారం కొడదాము అని అనుకున్నా భగవాన్ ఏమీ చలించలేదు. అలా వాళ్ళు దొంగతనం చేస్తున్నా ఏమీ చలించలేదు. ఆయన ఎప్పుడూ దేనికి చలించేవారు కాదు. ఎందుకు అంటే ఆయనకు ఆయనలో ఉన్న పరమాత్మనే ఆ దొంగలో కూడా కనిపిస్తున్నాడు, ఆ చెట్టులో కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఇది తప్పు ఇది ఒప్పు అన్న విషయము అసలు పట్టింపే లేదన్నమాట. ఆయనకు ప్రతిదీ మంచిలోనూ పరమాత్మే కనిపిస్తున్నాడు, చెడులోనూ పరమాత్మే కనిపిస్తున్నాడు. అసలు ఆయన హృదయం మొత్తం నిండిపోయినది పరమాత్మనే. ఆయనే పరమాత్మ స్థితిలో ఉండిపోయారు. కాబట్టి అటువంటి స్థితిని మనం కూడా కలిగి ఉండాలని, అటువంటి సాధన మనం చేసి సమాధి స్థితిని మనం కూడా సమాధి స్థితిని పొందుకొని మన జీవితాన్ని కూడా ధరింపజేసుకొని మన జీవితంలో మనం అనుభవించే కర్మలను ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా మన జీవితాన్ని ఆనంద ఉత్సాహాలతో గడుపుతూ మనం వెళ్ళిపోవాల్సిన చివరి క్షణం వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని మనం కూడా కోరుకుంటూ, దానికి తగిన సాధన చేసుకుంటూ మన జీవిత లక్ష్యాన్ని చేరుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. భగవాన్ రమణుల జీవితంలో నుంచి కొన్ని అనుభవ విశేషాలను మనకు తెలియచేయడానికి వారిచ్చిన అనుగ్రహానికి, వారి కరుణకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విషయాలను మీతో పంచుకోవడానికి, మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.